మీరెప్పుడైనా డబల్ ప్రోటీన్ కర్రీ ట్రై చేశారా? ఇదేంటి డబల్ ప్రోటీన్ కర్రీ అంటున్నారా? అవునండి. పెసరపప్పు ఎగ్ కర్రీ. ఇవాల్టి మన ఈజీ హోమ్‌మేడ్ రెసిపీ పెసరపప్పు ఎగ్ కర్రీ అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్‌ని ఎలా చేసుకోవాలనో మనం జ్యోతి రుచుల్ని చూస్తూనే ఉండండి. ఇలాంటి ఈజీ వంటకాల కోసము, టేస్టీ వంటకాల కోసము మనం కర్రీల విషయానికి వెళ్ళినట్లయితే పెసరపప్పును కొద్దిగా తీసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పును కుక్కర్లో మనం వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. పెసరపప్పు కొద్దిగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ని యాడ్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్. టమాటోస్ని ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి, లేకుంటే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ టమాటోస్ని యాడ్ చేసుకోవడం వలన ఒకటి ఏంటంటే కర్రీ కొంచెం సప్పగా అనిపిస్తుంది. మనం దీన్ని అవాయిడ్ చేస్తే కూడా కర్రీ చాలా బాగుంటుంది, ఫ్రై టైప్లో వస్తుంది. నేను చపాతీలకి గ్రేవీ లాగా కావాలనుకుంటున్నాను కాబట్టి టమాటోస్ని ఆన్ చేస్తున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చిని అయితే నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి చూడండి కొద్దిగా యాడ్ చేసి మనం కారం పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను కొద్దిగా. పచ్చిమిర్చి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వీటిని మగ్గబెట్టుకోవాలి మనము. లో ఫ్లేమ్లో మగ్గబెట్టుకోవాలి. చూడండి కొద్దిగా మగ్గేటప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాము. ధనియాల పొడి, కొద్దిగా మనం గరం మసాలా, చికెన్ మసాలా, సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాము. చూడండి ఇవి ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా మనం కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలానే ఆ మసాలాల ఫ్లేవర్ అంతా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ని స్కిప్ చేసి కూడా మనం ఈ కర్రీ చేసుకున్న చాలా బాగుంటుందండి. చిటికెడు పసుపు వేసి అయితే వేసుకుంటున్నాను. పసుపుని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. అంటే వేడి మీద తినడానికే బాగుంటుంది, చల్లారితే కర్రీ అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు మనకి. ఒక చిన్న గ్లాస్ వాటర్, ఒక ఎగ్కి అయితే ఒక గ్లాస్ వాటర్ సరిపోతుందండి. నేను చూడండి కొద్దిగా మాత్రమే చేసుకుంటున్నాను. ఒక 2-3 చపాతీస్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. నేను కర్రీస్ ఎక్కువ తినాలి. కర్రీస్ ఎక్కువ తిని మనం రైస్ క్వాంటిటీ అనేది తగ్గించుకుంటే హెల్తీగా ఉంటాము. చూడండి ఒక ఎగ్గును అయితే నేను ఇందులో వేసుకుంటున్నాను. అలానే ఎగ్గును వేసుకున్న తర్వాత మనము కదపకూడదు. ఎగ్గును ఎప్పుడైతే మనం కదుపుతామో దాని మొత్తం కర్రీకి బ్యాడ్ స్మెల్ వస్తుందండి. వేసిన ఎగ్గును మనం అలానే పెట్టి కుక్కర్ మూత పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఒక 2 ఎగ్స్ని యాడ్ చేసుకున్నాను. 2 ఎగ్స్ని యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము ప్రెజర్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. చపాతీలకైతే చాలా బాగుంటుందండి. అంటే జస్ట్ అప్పటికి మాత్రమే చేసుకొని వేడిగా తినడానికైతే ఈ కర్రీ బాగుంటుంది. ఒకవేళ పిల్లలకి పెట్టడానికైతే అలా పెద్ద బాగుండకపోవచ్చు, స్మెల్ వచ్చేస్తుంది. ఎగ్ కదా, ఏదైనా సరే అండి. ఎగ్స్ 6 అవర్స్కి మించి ఎక్కువసేపు ఉందంటే ఎగ్ అన్నది స్మెల్ అవుతుంది, ప్లస్ తినకూడదని కూడా మనం చెప్తారు. ఎగ్ని కానివ్వండి, కొన్ని ఐటమ్స్ ఉంటాయండి వాటిని మనం చాలాసేపు ప్రిజర్వ్ చేసి తినకూడదు, హెల్త్కి అంత మంచిగా ఉండదు. అప్పటికప్పుడు మాత్రం చేసుకొని తిన్న ఫుడ్డే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ ఫుడ్ని ఎప్పుడు మనం అవాయిడ్ చేస్తేనే బాగుంటుందండి. చూడండి చపాతీలను అయితే నేను చేసుకుంటున్నాను. ఒక చపాతీలు కొంచెం గట్టిగా అయినట్లున్నాయి ఇవాళ నాకు, కానీ పర్లేదు, ఏం చేద్దాం, ఒక్కొక్క రోజు వంట కదా, అలానే అవుతూ ఉంటుంది. చపాతీలు చూడండి, ఒక సైడ్ చపాతీలు, ఒక సైడ్ కర్రీని అయితే పెట్టేసుకున్నాను. జస్ట్ అండి 5 మినిట్స్ కూడా అవ్వదు ఈ కర్రీకి. మనము పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఒక 10 మినిట్స్ అప్పటికప్పుడు వేడిగా తినాలనిపించింది, నోరు బాగలేదనిపించింది, స్పైసీగా టేస్టీగా తినాలనిపించినప్పుడు నైట్ టైం అయితే నేను కరెక్ట్ డిసిషన్ చెప్తానండి. డిన్నర్కి ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. నైట్ టైం చేసుకొని తినేసేయడానికైతే చాలా బాగుంటాయి. కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి. కర్రీని కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాత కర్రీ అయితే ఇలా ఉందండి. చాలా బాగుంటుంది చూడండి. ఎగ్ అలానే వేసుకున్నాం కదా, పెసరపప్పు ఎగ్ అండి, చాలా సూపర్ కాంబినేషను. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. జ్యోతి రుచుల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్.